ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు కూడా మనమందరం చేర్చబడి దేవుని సన్నిధానంలో ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. మనము ప్రార్థన చేసుకొని మన యొక్క ధ్యానాంశాలని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు. నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా మమ్మల్ని బలపరిచి రేపి పురుకొల్పి నీ కొరకు సాక్షార్థమై మీరు నిలపాలని ఆశపడ్డారు. అందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వందనాలు. చక్కని అవగాహన మీరు మాకు కలిగించారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మహిమ పొందుతున్నారు. వందనాలు. నీ లేఖన సత్యాలను మాకు తెలియజేసి బలపరిచి నా మహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకోండి. మీరే మహిమ పొందండి. మీ కొరకు సాక్షార్థంగా నిలపండి ప్రభా. మరి మేమంతా కలిసి ధ్యానిస్తుండగా మా వాక్య ధ్యానాలు నీకు అంగీకృతములు ఉన్నట్లుగా ఆశీర్వదించండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుతో మనము కొలస్సే పత్రికని ముగించుకోబోతున్నాం. ముగింపు మాటల్ని మనము ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు యొక్క రాయబారి పౌలు ఈ లేఖ రాసినప్పుడు క్రీస్తు శుభవార్త ప్రకటించినందుకు పౌలుని జైల్లో వేశారు. పౌలు కొలస్సే పట్టణానికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అక్కడి సంఘ పరిస్థితులు విని ఈ అద్భుతమైన లెటర్ రాశారు. ఇందులో యేసుక్రీస్తు యొక్క ఆధిక్యత, ఆయన యొక్క సంపూర్ణత, ఆనాటి కాలంలో మరి దుర్బోధకులు కొలసకు వెళ్ళి మరి నాస్టిసిజం అంటే జ్ఞానతత్వవాదాన్ని మరి ప్రవర్తిస్తూ వ్యర్థమైన తత్వజ్ఞానాన్ని మరి వేదాంతాన్ని ఉపదేశిస్తూ క్రీస్తు శుభవార్తను తారుమారు చేయడానికి కోసం వాళ్ళు ప్రయత్నించిన సమయంలో వాటన్నిటిని తిప్పికొట్టడానికి, సరైన అవగాహన కలిగించడానికి వారు మాత్రమే కాక యోధా సంబంధమైన సాంప్రదాయబద్ధమైన అనేక వాదాలు, అంతేకాకుండా మరి ఇంకా చాలా మార్మికవాదం, సన్యాసవాదం, ఈ వాదాలన్నీ కూడా ఆ రోజు కొలస్సీల్లో ఈ 4 ప్రధానమైన వాదాలకు అద్భుతమైన జవాబిచ్చి దేవుడు లోకరక్షకుడు ఈ లోకానికి శరీరధారిగా సంపూర్ణ దైవత్వంతో ఎలా వచ్చాడు అన్న విషయాలు, మరి ఆ రోజుల్లో దేవుడికి మనుషులకు మధ్యలో దేవదూతలు ఒక మధ్యవర్తులుగా ఉంటారని చెప్పిన వాళ్ళు క్రీస్తు కూడా ఒక అలాంటి మధ్యవర్తే అనే తప్పుడు సిద్ధాంతాలు ఉన్నప్పుడు దేవదూత ఆరాధనను కూడా ఖండించి, తప్పు సిద్ధాంతాలని ఖండించి క్రీస్తు విమోచనను గురించి, ఆయన దేవత్వాన్ని గురించి నొక్కి చెప్పిన అద్భుతమైన పత్రిక కొలస్సే పత్రిక. ఈ కొలస్సే పత్రిక మీద చక్కగా మనం ధ్యానిస్తూ వచ్చాం. కొత్త నిబంధనలో 2 పత్రికల మధ్య అత్యద్భుతమైన సన్నిహిత్యం ఉందని కూడా మనం తెలుసుకున్నాం. ఎఫెసీ పత్రిక సంఘాన్ని గురించి చెప్తే, కొలస్సే పత్రిక సంఘాన్ని నడిపించే క్రీస్తుని గురించి చెప్పింది. ఎఫెసీ పత్రిక ఎక్లీషియాలజీ అయితే కొలస్సే పత్రిక క్రిస్టాలజీ. కనుక దేవుడు ఎంతో అద్భుతంగా తన యొక్క ఉన్నతమైన ఆలోచనని మనకు తెలియజేస్తూ వచ్చాడు. మరి ఈ మొదటి 2 అధ్యాయాలు క్రీస్తును గురించిన అద్భుతమైన సార్వభౌమత్వాన్ని తెలియచెప్తే, 3-4 అధ్యాయాలు ఆ సార్వభౌమత్వంలో సంఘం లేక మనము నడిపింపబడే తీరు, థియరీ ప్రాక్టికల్ రెండింటినీ కూడా మేళవించి పత్రిక ఎంత చక్కగా మనకు వివరణ ఇచ్చిందో అన్న విషయాలు మనం ధ్యానం చేసాం. ఇక చివరిగా అపొస్తలుడైన పౌలుతో పాటు పరిచారకులుగా ఉన్న వారి గురించి అపొస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్పాడు. అద్భుతమైన మెంటరింగ్, అద్భుతమైన ఆ తరువాత తరాన్ని నిలబెట్టి తనకు సహాయపడిన వారందరినీ గుర్తు చేసుకుని కృతజ్ఞతా భావంతో తెలియచెప్పిన పౌలు మాటల్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. మరి అనేక మంది తనతో పాటు పనిచేసి, తనతో పాటు జైల్లో ఉండి, చివరి వరకు కూడా తనతో ఉండి, ప్రాణాలకు సైతం కూడా పరిచర్య చేసిన బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఆ విషయాల్ని ఇక్కడ మనము 7వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా మనం చూడబోతున్నాం. చూడండి, మనం 4వ అధ్యాయంలో ముగింపు మాటల్ని మనము ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయంలో చివరి ప్యాసేజీలని మనం ఇప్పుడు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు జైల్లో నుండి రాసిన 4 పత్రికలలో
కొలస్సే పత్రిక దైవత్వాన్ని గురించి తెలియచెప్పిన విశిష్టమైన పత్రిక. ఎఫెసీ పత్రిక మరి రాసి సంఘాన్ని గురించి రాసి తుకికి ద్వారా ఎఫెసీ పట్టణానికి అందజేశాడు. ఫిలిప్పి పత్రిక ఎఫప్రోదితు ద్వారా అందజేశాడు. ఎఫప్రోదితు పౌలు నిమిత్తమై ఫిలిప్పి నుండి పంపబడి జైల్లో పౌలుకు అద్భుతమైన పరిచర్య చేసి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ఒకవేళ అతను చనిపోతాడేమో అని పౌలు భావించాడు కూడా. ప్రభువు బ్రతికించాడు. తిరిగి అతని చేత ఫిలిప్పి పట్టణానికి పంపించాడు. కొలస్సే పట్టణానికి ఎపఫ్రా ద్వారా ఈ పత్రిక పంపించిన విషయం మనం తెలుసు, ధ్యానం చేశాం. ఆ తర్వాత ఫిలెమోను పత్రికను రాసి ఒనేసిము ద్వారా పంపించాడు. కనుక ఈ పత్రికలు చాలా కీలకమైన పత్రికలు. అందులో క్రీస్తు తత్వాన్ని గురించి చెప్పిన ఈ యొక్క పత్రికలు మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం. చూడండి ఒకసారి కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూద్దాం. ఇందులో ప్రధానంగా 8 మందిని గురించి చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నా తోటి సేవకుడైన తుకికి నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. మీరు ఇక్కడ సంగతులన్నీ మీకు తెలియజేద్దాం. 7 నుండి 9 వచనాల్లో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ప్రియ సహోదరుడు తుకికి. చాలా ఈ ఈ తుకికిని గురించి చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. మొట్టమొదటిది ప్రియ సహోదరుడు అని రాశాడు. ప్రియ సహోదరుడు. అంతేకాకుండా నా తోటి ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ పెట్టుకుంటే పాల్స్ ఫెలో సర్వెంట్ అని మనం పెట్టుకోవచ్చు. పాల్స్ ఫెలో సర్వెంట్, నా తోటి సేవకుడు. నిజానికి ఇతడు ఆసియా ప్రాంతానికి చెందినవాడని మనకి అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనంలో మనకి కనబడుతుంది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరే పట్టణస్థుడైన సోపత్రును తెస్సలోనికెళ్ళిన అరిస్తర్కును సెకందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతిను ఆసియా దేశస్థుడైన తుకికు. ఆసియా దేశస్థుడు, చిన్న ఆసియా ప్రాంతానికి చెందినవాడుగా ఉన్నాడు. ఇతడు జెంటైల్, అన్యుడిగా మనం గుర్తిస్తాం. అన్యుడిగా ఉండి ధన్యుడై ఇతను ఆసియాకు చెందినవాడుగా ఉండి పౌలు యొక్క మరి తోటి సేవకుడిగా, నమ్మకమైన పరిచారకుడిగా, ప్రియ సహోదరుడిగా పౌలుతో పాటు పరిచర్య చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. తీతుకు లెటర్ రాస్తూ పౌలు ఇదిగో నేను క్రేతుకు పంపిస్తున్నాను తుకికిని కూడా అంటూ తీతుకు రాసిన క్రేతులో ఉన్న తీతు. ఒకసారి చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, నికోపొలిలో శీతాకాలం గడపాలని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను అర్తెమానైనను తుకికినైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకే ప్రయత్నం చేయి. కనుక నేను నీకు సహకారంగాను నిన్ను తీసుకురావటానికి గాను మరి తుకికిని పంపుతాను అని క్రేతులో ఉన్న తుకికిని గురించి ఇక్కడ చెప్పడం మనకి ఇక్కడ తీతు పత్రికలో మనకి కనబడుతుంది. ఆ తర్వాత కూడా చెప్తాడు తిమోతికి రాస్తూ, తిమోతి నేను ఎఫెస్సికి తుకికిని పంపించానులే, ఎందుకంటే ఎఫెస్సి పత్రికను తీసుకెళ్ళింది మరి తుకికి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, లేకపోతే 11 చూస్తే, లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెస్సుకు పంపితిని. కనుక ఎఫెస్సి పత్రికను తుకికి తీసుకొని వెళ్ళాడు. మరి ఎఫెస్సి పత్రిక అలా పంపబడింది. ఇతని గురించి చాలా చక్కగా రాస్తూ అతడు చెప్పిన అద్భుతమైన ఒక మాట ఇక్కడే మనకు కనపడుతుంది. 4వ అధ్యాయం మా స్థితి తెలుసుకున్నట్టుకై. చూడండి ఇక్కడ తిమోతి 2వ పత్రిక. కనుక మా స్థితి తెలుసుకున్నట్టుకై మీ హృదయములను అతను ఆదరించినట్లు మీ వద్దకు నేను పంపుతున్నాను. అద్భుతమైన కనుక మరి దేవాది దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యలో ఉన్న దైవజనులతో ఉన్న సహవాసం
లేక ఆ యొక్క ఆ, సన్నిధి, లేక ఆ ప్రోత్సాహం, ఆ ఆ, వాళ్ళు ఇచ్చిన మంచి గైడెన్స్, మార్గదర్శకత్వం చాలా గొప్పదని చెప్పాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆసియా ప్రాంతానికి చెందినవాడైనా ఒక అన్యుడైన ధన్యుడిగా మార్చబడి ఎక్కడో క్రేతులోని తీతుతో పాటు మళ్ళీ ఎఫెస్సిలో మరి నేను పంపుతున్నాను తూకికిని పరిచర్యలో తనతో పాటు ఉన్నవారిని పరిచర్య కోసం అనేక ప్రాంతాలకి దేవుని కొరకు సాక్షులుగా నిలిపడంలో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పౌలు వాళ్ళకి మంచి మార్గదర్శకుడిగా ఉంటాం మనకు కనబడుతుంది. కనుక తుకికిని గురించి మంచి మాటలు మనం చదువు. ప్రియ సహోదరుడని, నమ్మకమైన పరిచారకుడని, నా తోటి సేవకుడని, ఆసియా ప్రాంతానికి చెందినవాడని, ఒక అన్యుడైన దేవుని చేత ధన్యుడిగా మార్చబడ్డాడని, క్రేతులో ఉన్న తీతుకు లెటర్ రాస్తూ కూడా ఇద్దరు కలిసి రండి అని చెప్పాడని, ఆ తర్వాత ఎఫ్ఎస్సికి తుకికిని పంపి తన పత్రికను కూడా ఎఫ్ఎస్సీలకు అందజేశాడని, స్థితి తెలుసుకోవటానికి, హృదయాన్ని ఆదరించడానికి మీ వద్దకు నేను పంపుతున్నాను అన్న మాట చాలా ఆశీర్వాదకరమైంది. ఈ విషయాలు మనము తుకికిని గురించి మాట్లాడచ్చు. ఇక రెండవది మనకి అక్కడ కనబడుతుంది ఉనేసిం. చూడండి ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూస్తాం. కొలస్సీ పత్రిక 7వ అధ్యాయంలో అదే 4:7లో మనం తుకికిని గురించి చూసాం. ఒనేసిమును గురించి కూడా అదే మాట ఉంది. చూడండి, మీరు మా స్థితి తెలుసుకున్నట్లు, మీ హృదయాలు అతను ఆదరించినట్లు, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిము. అంటే ఈ ఒనేసిము, ఈ తుకికి వాళ్ళు ఎలాంటి, మా స్థితి మీరు తెలుసుకోవాలి, మీ హృదయాలు ఆదరించాలి. అంటే మేము ఎలా ఉన్నామో మీకు తెలియాలి, మీరు ఎలా ఉన్నారో మేము కూడా తెలుసుకోవాలి. ఎంత అద్భుతమైన రాయబారులు అండి, ఎంత అద్భుతమైన రాయబారు, మంచి సహవాసం. ఎస్, ఒకరి క్షేమ సమాచారం మరొకరు తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొత్త నిబంధనలో కూడా మరి గలతీయులకు రాస్తూ చెప్తాడు పౌలు, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏళ్ల మేలు చేయను. అనేక మందికి మేలు చేస్తాం, విశ్వాస గృహమునకు చేరిన వారి ఏళ్ళు కూడా మనం మేలు చేసే వారమై ఉండాలి అంటాడు కదా. గలతీ పత్రిక మనం చూస్తే 6వ అధ్యాయంలో మనకి 10వ వచనం, సమయము దొరికిన కొలది. కనుక విశ్వాస గృహానికి వాళ్ళని పంపిస్తూ చెప్తున్నాడు అనమాట, కొలసీలరా మా స్థితి మీరు తెలుసుకోవాలి, అంతేకాదు మీ హృదయాలు అతని ద్వారా ఆదరింపబడతాయి అని తుకికిని గురించి రాయటం మనకు కనబడుతోంది. వెరీ గుడ్. ఆ తర్వాత రెండవ వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు, అతడు ఒనేసి. ఒనేసి మనకందరికీ తెలుసు, కొలస్సీవాసి. నిజానికి ఫిలెమోను దగ్గర పనిచేసే ఒక బానిస. అయితే రక్షింపబడిన తర్వాత ఎలా రక్షింపబడ్డాడు? అక్కడ దొంగతనం చేసి సుమారుగా 1000 మైళ్ళ దూరంలో ఉన్న రోమా జైల్లోకి పంపించారు. ఆ రోమా జైల్లో ఈ యొక్క ఒనేసిము పౌలు ద్వారా రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత అతడు విడుదలవుతున్నప్పుడు లెటర్ రాసి ఫిలెమోనుకు పంపించాడు. ఫిలెమోను అసలు ఇక్కడ మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే, తుకికి పాల్స్ ఫెలో సర్వెంట్ అని నోట్ చేసుకున్నాం. ఇక్కడ ఒనేసిముల గురించి పౌలు చెప్తున్నమాట, ఫిలెమోను నీకు నేను లెటర్ రాస్తున్నాను, ఈ లెటర్ తీసుకొని అతన్ని బానిసగా ఇక్కడ చూడకు, అతని బానిసగా రక్షింపబడ్డాడు, నా ప్రియమైన కుమారుడు అని చెబుతూ ఒనేసిముని గురించి ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో. ఒక వ్యక్తి రక్షింపబడితే వాడు దొంగవాడైనా కావచ్చు, ఎలాంటి అవలక్షణాలు ఉన్నా కావచ్చు, ఎలాంటి వాడుగా మార్చబడతాడు. ఒక రక్షింపబడిన వ్యక్తికి కలిగి ఉండే ప్రాధాన్యతలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. 10వ వచనం చూడండి, నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు. ఆధ్యాత్మికంగా వాడు పుట్టాడు, ఆధ్యాత్మికంగా వాడు జన్మించాడు, నా కుమారుడు. రెండవది, అంతేకాదు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఒక దాసుడిగా ఉండొచ్చు, ఏదో కొంత పని చేయొచ్చు, లేకపోతే నీ ఇంట్లోనే దొంగతనం చేశాడు కదా, అందుచేత ప్రయోజనం లేనివాడు. కనుక నిష్ప్రయోజకుడు వాడు, ప్రయోజనం లేనివాడు. కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడే. నా కుమారుడు ఆధ్యాత్మికంగా, 2 ప్రయోజనకరమైన వాడు. మూడవది 12వ వచనం,
నా ప్రాణము వంటి వాడైన అతనిని అన్నాడు. నా ప్రాణము వంటి వాడైన అతనిని. కనుక ప్రాణము వంటి వాడు, లేక అక్కడ 4 అని అంకేసి నా ప్రాణమైన అతని, నా ప్రాణం. ఎందుకంటే నేను కన్నా నాకు ఆధ్యాత్మికంగా అసలు ఆ ఆ బంధాన్ని, లేకపోతే క్రీస్తు యొక్క అద్భుతమైన ప్రేమని ఇక్కడ మనం గుర్తు చేసుకో. దేవుడు కూడా అంటాడు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను, కని ఉన్నాను. యాకోబు 1:18 కన్నాను అన్నాడు. మీరు నా కుమారులే అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 6:18. కనుక మీరు ప్రయోజనకరమైన వారు, నా ఇంటిలో వారు, నా పిల్లలు మీరు. ఎస్, యోహాను 1 పత్రిక 3 మొట్టమొదటి వచ్చిన మనం ప్రభువుకి ప్రయోజనకరమైన, ప్రభు ప్రాణం వంటి వాడు. ఎస్, ఎందుకంటే ఆయనలో నుండి మనమంతా ఆయన ప్రాణం ద్వారానే బతికాం. ఇంకా పౌలు చెప్తున్నాడు, నా ప్రాణం వంటి వాడిని అతన్ని మరి నీ వద్దకు తిరిగి పంపుతున్నాను అన్నాడు. తర్వాత ఇంకొక లక్షణం చెప్పాడు. ఏమని? నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతను నా పరిచారం చేయ నిమిత్తం నా యొద్ద అతను ఉంచుకోవాలి. మంచి పరిచారకుడు, నాకు మంచి పరిచర్య చేశాడు. నేను కన్న కుమారుడు, అంతేకాదు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు, నా ప్రాణం వంటి వాడు, మంచి పరిచారకుడు. అంతేకాదు ఇంత క్రితం మా ఇంట్లో ఏం చేశాడు? దాసుడుగా ఉన్నాడు కదా, స్లేవ్. కానీ ఇప్పుడు 15 అతడికి మీదట దాసుడుగా ఉండడు, దాసుడుగా ఉన్నాడు. మరి ఎలా ఉంటాడు? దాసుని కంటే ఎక్కువ వాడు కాదు. ఇదివరకు స్లేవ్లా చూసావు, ఇప్పుడు అలా చూడకూడదు. ఇక దాసుని కంటే ఎక్కువ వాడు. అంతేకాదు ఇంకేమంటాడు? ప్రియ సహోదరుడుగా, ప్రియ సహోదరుడు. ఇంకేమంటాడు? నీకు నాకు ఉపకారిగా, ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంటాను కాబోలు దేవుడి కార్యం చేశాడు. సరే, ఇన్ని లక్షణాలు వచ్చినాయి. నేను కన్న కుమారుడు, ప్రయోజనకరమైన వాడు, ప్రాణం వంటి వాడు, పరిచారకుడు, దాసుని కంటే ఎక్కువవాడు, ప్రియ సహోదరుడు, నీకు నాకు మంచి ఉపకారకుడు. నాకు ఉపయోగపడుతున్నాడు ఇక్కడ, నీకు కూడా ఉపయోగపడతాడు, దగ్గరికి శాశ్వతంగా ఉంటాడు ఇక్కడ. కనుక ఒనేసిము పౌలు ద్వారా రక్షణ పొందిన తర్వాత అద్భుతమైన మార్పు. కనుక ఇతనికి మనం పెట్టాల్సిన టైటిల్ ఏంటంటే పాల్స్ ఓన్ హార్ట్, నా ప్రాణం. పాల్స్ ఫెలో సర్వెంట్ తుకికి, పాల్స్ ఓన్ హార్ట్ ఒనేసి. ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నాడు హృదయపూర్వకంగా. మీరు చెప్పగలరా? మీరు అలా సిద్ధపరిచారా? అలా మీరు అనేక మంది రక్షించారా? ప్రభు నన్ను నిన్ను అడుగుతున్నాడు. అలా అనేక మంది మాదిరికరంగా ఉన్నారా? వాళ్ళ గురించి, నీ క్రింద ఉన్న వాళ్ళ గురించి అలా చెప్పగలవా? నువ్వు నీకు పరిచర్య చేసే విధంగా అలా ట్యూన్ చేయగలవా? నువ్వు చేస్తున్నావా? ఇది కావాలి కొనేసి. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత 3వ వ్యక్తిని పరిచయం చేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు, అరిస్తార్కు, అరిస్తార్కు తెస్సలోనికే చెందినవాడు. తుకికి ఆసియా ప్రాంతానికి చెందినవాడు. ఒనేసిము కొలస్సేలు బానిసగా ఉన్నాడు. అరిస్తార్కు తెస్సలోనికే చెందినవాడని మనకి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనంలో మనకు తెలుస్తుంది. మరియు పుర్రు కుమారుడును బెరె పట్టణస్థుడైన సోపత్రును తెస్సలోనికలో అరిస్తార్కును అన్నది. తెస్సలోనికకి చెందిన అరిస్తార్కు. అయితే ఇతడు నాతో కూడా చెరలో ఉన్న అనే పదం వాడాడు. నాతో కూడా చెరలో ఉన్న. చూడండి ఒకసారి, మనం ఫిలేమోను, అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక 24వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు అని. కనుక కొలస్సీ పత్రికలో ఏమన్నాడు? నాతో పాటు చెరలో ఉన్నా అని రాశాడు. కానీ ఫిలేమోన్లో చూస్తే నా తోటి ఖైదీ మరియు నా జత పనివాడు, నా జత పనివాడు. ఎస్, పౌలుతో జత పనివారుగా ఉన్నవాడు. అందుకనే
అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో నా తోటి ఖైదీ అన్న దానికి మంచి రుజువు కనబడుతుంది మనకి. 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని ఉన్నాము. పౌలు మరికొందరు ఖైదీలు ఔగుస్తు పటాలంలో శతాధిపతిని యూలి అని వానికి అప్పగించారు. 2వ వచనం. ఆసియా దరివెంబడిన పట్టణాలు ప్రయాణం చేయబో అద్రముత్తి పట్టణపు ఓడనికి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడగు తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. పౌలు యొక్క సహఖైదీ క్రీస్తు కోసం నాతో కూడా చెరలో ఉన్న, లేకపోతే నాతో పాటు ఖైదీగా ఉన్న నా తోటి ఖైదీ నా జత పనివాడు. కనుక మనం ఇతనికి కావాల్సిన టైటిల్ ఏంటంటే పాల్స్ ఫెలో ప్రిజనర్. జైలులో మరి తనతో పాటు ఖైదీగా ఉన్న అరిస్తార్కు నీతో పాటు సహపాలి భాగస్తులుగా. మరి అందుకనే మీరు తెస్సలోనికే వాళ్ళకి మాదిరిస్తూ అపోస్తలుడైన పౌలు తన 2వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మేము మీకు తెస్సలోనికెళ్ళారా, మీకు మేము తండ్రిలాగా ఉన్నాము, తల్లిలాగా లాలించాము, గారవించాము, తండ్రిలాగా మరి హెచ్చరించాము, సాక్ష్యం ఇచ్చాము, బుద్ధి చెప్పాము, అండ్ అంటే సరిదిద్దాము, ధైర్యపరిచాము. అదేవిధంగా సహోదరులలాగా కూడా మేము మీతో పాటు శ్రమలు అనుభవించడానికి కోసం మీకు మాదిరికరమైన విషయాలను ఇచ్చాను మేము అన్నాడు. సహోదరుల్లాగా. అందుచేత అక్కడ చెబుతూ ఆ తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు తల్లిలాగా మేమున్నాము, 9 నుండి 12 వరకు తండ్రిలాగా మేమున్నాము, మరి 14 నుండి 16 వరకు కూడా సహోదరులాగా మేము మసలాము. మేము శ్రమలలో సహోదరులాగా. కనుక చాలా అద్భుతమైన మాదిరికరమైన విషయం. కనుక తెస్సలోనికే చెందినవాడు అరిస్తార్కు. కనుక పౌలుతో పాటు మిగతా ఖైదీల్లో ఒకడుగా ఇటలీకి వెళ్తున్నప్పుడు ఏర్పడిన ఆ పడవ ప్రమాదంలో కూడా మరి క్షేమంగా చేర్చబడిన వాళ్ళు అరిస్తార్కు కూడా ఉన్నాడు. కనుక ఇతన్ని మనము పాల్స్ ఫెలో ప్రిజనర్ అని మనము చెప్పుకోవచ్చు. కనుక పౌలు తనతో పాటు పరిచర్యలో, లేక తనతో పాటు జైల్లో, తనతో పాటు సేవలో, తనతో పాటు లేక తన దగ్గర తనకు పరిచర్య చేయటానికి ఉన్న వాళ్ళలో అందరినీ గుర్తు చేసుకున్నాడు. మనం కూడా గుర్తు చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఏళ్ళ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషుల ఏళ్ళలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నెక్స్ట్ చూడండి, 4వ వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు మరియు బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును నీకు వందనములు చెప్పుచున్నాను అన్నాడు. ఇతన్ని చేర్చుకోండి, యెరూషలేముకు చెందినవాడైన మార్క్. కనుక మార్కు ఇక్కడ రాయబడింది బర్నబా యొక్క మేనల్లుడు. సో ఇక్కడ రాయబడింది తిమోతికి రాస్తూ, తిమోతి మార్కును వెంటబెట్టుకొని రా అన్నాడు. మార్కు మంచి పరిచారకుడు. అంతేకాదు ఇక్కడ ఫిలెమోనుకు రాసినప్పుడు కూడా పౌలు మార్కుని ఉద్దేశించి ఇక్కడ మాట మాట్లాడాడు. చూడండి ఒకసారి ఫిలెమోనుకు రాసిన పత్రిక 24వ వచనం. క్రీస్తు యేసునందులే నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్క్, యోహాను మార్క్. కనుక యోహాను మార్క్ మనకి చాలా జత పనివాడు. పౌలుకి జత పనివాడిగా ఉన్నాడు. ఆ తర్వాత చివరి కాలంలో పేతురు యొక్క పత్రికలకు మంచి సహకారిగా రాయడానికి, మార్కే చాలా సమాచార సేకరణలోను రాయడానికి చాలా దోహదకరంగా ఉన్నట్టుగా చరిత్ర చెబుతుంది. అసలు మనకి మార్కం గురించిన వివరాలు చాలా బాగా తెలుస్తాయి అపోస్తల కార్యాలు. అదే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో సంఘం పేతురు గురించి ప్రార్థన చేస్తున్న ఇల్లు మార్కు తల్లి అయిన మరియది అని అక్కడ రాస్తాడు. అక్కడ లూకా రాస్తూ 12వ అధ్యాయంలో 12వ వచనంలో చెబుతాడు ఏమని, ఇట్లా ఆలోచన, అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎస్, ప్రార్థన చేస్తున్న ఆ ఇల్లు మార్కు తల్లి, మార్కు అను మారు పేరు కలిగిన యోహాను, అంటే జాన్ మార్క్. కనుక తల్లి అయిన మరి ఇంటికి అక్కడ ప్రార్థన చేస్తాం. అక్కడ సందర్భం మనకి కనబడుతోంది. తర్వాత పేతురు కూడా తన పత్రికలో నాకు ఎంతో సహకారిగా ఉన్నాడు అని పేతురు కూడా సహకరించిన మార్కుని జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో
బబులోనులో మీ వల్ల ఏర్పరచబడిన ఆమెయు అంటే తన భార్యను గురించి పేతురు రాశాడని మనకు అర్థమవుతుంది. నా కుమారుడైన మార్కు, ఎస్, మార్కు మీకు వందనాలు చెప్పుచున్నాను. కనుక మార్కు చాలా పేతురుకు ఈ పత్రికల్లో బహుగా సహకరించడం విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ మార్కు పౌలు బర్నబాతో పాటు దండయాత్రకు వెళ్ళాడు. కానీ ఏం జరిగిందంటే 13వ అధ్యాయంలో తాను వారితో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు 5వ వచనం నుండి వారితో జాయిన్ అయ్యాడు. 13కి వచ్చారంటే పెర్గేకి వచ్చేటప్పటికల్లా వారిద్దరిని విడిచిపెట్టేసి మార్కు యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అది పౌలుని చాలా బాధపరిచింది. చాలా బాధపరిచింది. బాధపరిచిన తర్వాత ఈసారి రెండవ దండయాత్రలో అక్కడ 15వ అధ్యాయంలో రెండవ దండయాత్రలో 15వ అధ్యాయంలో తిరిగి 37 మనం చూస్తే మార్కుని తీసుకెళ్దామని బర్నబా అన్నాడు. అప్పుడు బాధపడ్డాడుగా, అసలే బాధపడి ఉన్నాడు. మధ్యలో వెళ్ళిపోయాడు ఏంటి మార్కు 15వ అధ్యాయం 37. అప్పుడు మార్కు అని పేరు గల మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవటం బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పింపిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిపెట్టి వారిని వెంట పెట్టుకుని పోవటం యుక్తం కాదు. ఏంటి మొన్నే మానేశాడు కదా, మానేసి నువ్వు మళ్ళీ వెంట పెట్టుకుని ఉంటావు ఏంటంటే అని చెప్పి పౌలు వాళ్ళిద్దరికి మధ్య చిన్న విభేదం కలిగింది కూడా మార్కు గురించి. ఆ తర్వాత పౌలు శీలని, తిమోతిని, లూకాని వెంట పెట్టుకొని ఒకవైపుకి వెళ్ళిపోతే జాన్ మార్క్ వెంట పెట్టుకుని బర్నబా కుప్ర వైపు వెళ్ళటం మనకి కనబడుతుంది. కనుక మార్కు గురించి పౌలు బర్నబాలు చిన్న విభేదాలు ప్రయాలయ్యాయి. చివరిలో మళ్ళీ కలుసుకొని పనిచేయటం మనకి కనబడుతుంది. ఈ జాన్ మార్క్ ఇతన్ని చేర్చుకొని అని చాలా చక్కగా, అంటే మంచి సహాయకుడు, మంచి పరిచారకుడు, మంచి సమాచార సేకరణ చేయగలిగిన వాడు, పరిచార నిమిత్తం ప్రయోజనకరమైన వాడు అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాయబడింది. తిమోతికి 2వ పత్రిక 4:11. లూకా మాత్రమే నా అర్థం ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, మార్కుని వెంట పెట్టుకుని రా. ఎలాంటి వాడు అనుకుంటున్నావు? అతడు పరిచారం నిమిత్తం ప్రయోజనకరమైన వాడు. కనుక మార్కును మనం ఏమైనా పేరు పెట్టుకోవచ్చండి, ఫాల్స్ రీస్టోర్డ్ ఫెలో సెకండ్. అంచేత అతడు చాలా ప్రయోజనకరమైన వాడు మనకి. కనుక అతడు మంచి విశ్రాంతిని ఇవ్వగలిగిన వాడు. అతడు చక్కగా అన్నిటినీ సహకరించగలిగిన వాడు, సమాచారాన్ని సేకరించగలిగిన వాడు. కనుక అసలు పేతురైతే అసలు నా కుమారుడైన మార్కు, పౌలైతే జత పనివాడైన మార్కు. అందరి దడ్డు బర్నబాతో ఉన్నాడు, ఇటు పౌలుతున్నాడు, అటు పేతురుతున్నాడు. ఇక మరి వీళ్ళందరితో కలిసి పనిచేసిన మంచి వ్యక్తిగా మనకు మార్పు కనపడతాడు. ఇక 5వది చూడండి, ఎంత చక్కగా తనతో పాటు పనిచేసి పరిచారకులుగా ఉన్న దేవుని పిల్లల్ని ఎంత బాగా గుర్తు చేసుకున్నాడు అపోస్తలుడైన పౌలు మనకు అర్థమవుతుంది. ఇక మరలా రండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. ఎస్, జస్టస్. అతడు హెబ్రీడైన విశ్వాసిగా, అతని గురించి సమాచారం అంత పూర్తిగా లేదు. యూస్త్ జస్టస్ అని రాబడింది. అతడు హెబ్రీడైన విశ్వాసిగా మాత్రం మనకు తెలుస్తుంది. కనుక ఇక్కడ రాస్తూ యూస్త్ అని యేసు కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా జత పని వారిని ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగాను. సో వీళ్ళంతా నాకు చాలా కలిసి పనిచేసాము. నాతో పాటు ఉన్నాడు. వీళ్ళ వలన నాకు చాలా ఆదరణ కలిగింది. అందుచేత మనం పాల్స్ ఫెలో వర్కర్, పౌలుతో పాటుగా వీళ్ళంతా జత పని వారుగా ఉండటం మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం 6వ వ్యక్తిగా 12వ వచనం చూద్దాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. వీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తముల గురించి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారని నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడు మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎపఫ్రా గురించి ఎంత అద్భుతమైన మాటలు
రాయబడిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఎపఫ్రా ఎలాంటి వాడు? ఎపఫ్రా కొలస్సే నివాసి. ఈ ఎపఫ్రా గురించి ఎంత చక్కని మాట రాయబడిందంటే, అతడంట ప్రార్థనలో పోరాడేవాడు. ప్రార్థనా పోరాటం కలిగి నిజంగా తన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా భిన్నమైన విశిష్ట లక్షణాలతో పనిచేశారండి. పౌలుతో ఉన్నారంటే పౌలు వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేసి ఉంటాడు, లేక పౌలుతో కలిసి సహా పని పని దాసులుగా. చూడండి అక్కడ ఎంత బాగా రాశాడు. ఎపఫ్రా మీరు సంపూర్ణును దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మత నిశ్చయత కలిగిన వారే నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థనలో పోరాడు. ఈ రోజులు అందరూ స్వార్థప్రియులు. ఎవరి సౌఖ్యం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరి కాళ్ళే, ఎవరి సౌఖ్యం వాళ్ళే. అండ్ నేను బాగుపడాలి, నా భార్య బాగుపడాలి, నా బిడ్డలు బాగుపడాలి, నా భర్త బాగుపడాలి. ఇలాంటి రోజుల్లో ఇతరుల కోసం ప్రార్థనలో పోరాడేవారు ఉన్నారా? కావాలండి. తన యొక్క కుమారుడు, తన యొక్క కుమార్తెలు తప్పు చేశారేమో నేను ప్రార్థనలు చేస్తున్న యోబులు లాంటి వాళ్ళు కాదు. అంత అంత అలా అంత మాత్రమే కాదు. తన ఇంట్లో దాసులుగా ఉండి, తన ఇంట్లో దాసులుగా ఉండి ఆడికి వచ్చింది. ప్రభువా, నేను 100 మంది వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. అని వాడు బాగుపడాలని తన దాసుని కోసం ప్రభువుని వేడుకుంటున్న అలాంటి యజమానులుగా మనం. అది కావాల్సింది. కనుక ఇక్కడ రాయబడింది అనేక మంది కోసం, పూర్ణత్వం కోసం, సంపూర్ణ ఆత్మ నడిపింపు కోసం ఎపఫ్రా పోరాడుతున్నాడంట. పోరాడుతున్న ఎపఫ్రా కొలస్సే. కనుక ఎపఫ్రాకి ఇంకా మంచి లక్షణాలు ఉన్నాయి. 7వ వచనం చూడండి. 1:7 మొదటి అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రా అను నా ప్రియుడైన తోటి దాసుడు, నాకు బహుప్రియుడు మరియు తోటి దాసుడు, మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు అను చక్కని బోధకుడు మీకు అన్ని విషయాలు బోధించాడు. ఎపఫ్రా మంచిగా బోధిస్తున్నాడు, చక్కగా ప్రార్థనలో పోరాడుతున్నాడు, అంతేకాదు మీకు నేర్పుతున్నాడు. నా తోటి దాసుడు. ఇంకేం చెప్తాడు చూడండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచాడు. అసలు ఇలాంటి శిష్యులు కావాలండి. ఇలాంటి శిష్యుల్ని తయారు చేయాలి. నేను ఎంతమందిని తయారు చేశాను, ఇంతమందికి బాప్తిసాలు ఇచ్చాను కాదు. ప్రభువు కోసం శిష్యుల్ని తయారు చేయాలి. అసలు మీరు లోకంలోకి వెళ్ళి ఫస్ట్ చేయమన్నదే అది. దేవుడు ఏం చేయమన్నాడు? శిష్యులు తయారు చేయమన్నాడు. శిష్యులు క్రైస్తవులు అనబడి, క్రైస్తవులు తయారు చేయమల్లా దేవుడు. మీరు శిష్యులను తయారు చేయండి. అంత్యొకయలోని శిష్యులు క్రైస్తవులు అన్నాడు. సర్వలోకానికి వెళ్ళి మీరు శిష్యులు తయారు చేయండి. క్రీస్తుకు శిష్యులుగా, శిష్యత్వపు గుణాత్మకంగా వాళ్ళు ఎదగటానికి కోసం శిష్యులను తయారు చేయాలి. మనం కూడా శిష్యులను తయారు చేయాలి. గురువు యొక్క వశములో ఉండిపోయే శిష్యులు. అలాంటి గురువశానువర్తి శిష్య అంటాడు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో. శిష్యుడు అంటే గురువు వశంలోకి వెళ్ళిపోయి ఉంటాడంట. అని చెప్పినట్టు మీరు చెప్పు ప్రభు, నేను చేస్తాను, ఐ విల్, నాకు ఇష్టం ఆయన అని చెప్పే శిష్యుడు. అలాంటి శిష్యులు ప్రభు కోసం తయారు చేశారు. అలాంటి వాడంట ఎపఫ్రా. ఇంకా చెబుతాడు చూడండి. అతడు క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడు. అంతేకాదు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినాడు. ఆత్మ ద్వారా నడిపింపబడుతూ, ఆత్మ ద్వారా కార్యాలు చేస్తూ, ఆత్మీయమైన ప్రేమను ఇతరులకు అందజేస్తూ, ప్రార్థనలో పోరాడుతూ, మంచి పరిచారకుడుగా, మంచి యోగ్యుడిగా, అంత మాత్రమే కాదు, సంపూర్ణ ఆత్మ నిశ్చిత కలిగిన వారే నిలకడగా ఎదట వాళ్ళు ఉండాలని కోరుకునే అత్యద్భుతమైన గుణాత్మక లక్షణాలు ఎపఫ్రా అద్భుతమైన. కనుక ఎపఫ్రా గురించి చదువుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం కూడా ముందు అలా శిష్యులు అవ్వాలి, తర్వాత శిష్యులు తయారు చేయాలి. అంతే కదా, ముందు మనం అయ్యాక ఆ తర్వాత అలాంటి శిష్యులు తయారు చేయాలి. కనుక కనుక ఎపఫ్రాకి మనం ఏం పేరు పెట్టచ్చు? పాల్స్ హెల్పర్ ఇన్ ప్రేయర్. పౌలుకు ప్రార్థనా యోధుడిగా, సహకారిగా ఎపఫ్రా, ప్రియుడిగా, తోటి దాసుడుగా, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, మంచి సమాచారం ఇచ్చేవాడు, మరి ప్రార్థనా యోధుడిగా మనకి ఎపఫ్రా కనపడుతుంది. ఆ తర్వాత చూడండి, తర్వాత 7వ వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు, పోరాడుతున్నాడు. ఇతడు మీ కొరకును, లవదీక వారి కొరకును, హీరాపులి వారి కొరకును బహుగా ప్రయాసపడుతున్నాడు. ఇతను వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. 14 వచ్చింది. లూకాను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనాలు చెప్తున్నాడు. 7వ వ్యక్తి లూకా.
లూకా అన్యుడు. ఓకే. అయితే డాక్టర్ విశ్వాస అయ్యి పౌలు ద్వారా రెండవ దండయాత్రలో కూడా పాల్పొందాడు. చక్కగా తిమోతికి రాస్తూ పౌలు ఆ విషయాన్ని చెప్పాడు. 4:11 చెప్తాడు. ఏమని? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా నాతో ఉన్నాడు. సో తిమోతి, లూకా ప్రియమైన వైద్యుడు. రెండవ దండయాత్రలో అపొస్తలుడైన పౌలుతో పాటు పౌలు, శీల, తిమోతి, లూకా నలుగురు. అంతేకాకుండా అపొస్తల కార్యాలు కానీ, లూకా స్వార్త కానీ లూకా రాశాడు. ఒక లూకా ప్రియ వైద్యుడు, నా జత పనివాడు, నా జత పనివాడు. కనుక మరి పౌలు యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని ఎరిగి పౌలుతో పాటు అక్కడ అపొస్తల కార్యాలు 16 అధ్యాయంలో మనకి అపొస్తల కార్యాలు 16 అధ్యాయం చూడండి. అక్కడ అతనికి ఒక దర్శనం కలిగినప్పుడు సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచినాడు అని చెప్పి మాసిదోనియాకు బయలుదేరటానికి ప్రయాణమైంది. అంటే రెండవ దండయాత్రలో ట్రావెల్. నైస్మిత్ గారు చెప్తూ ఒక 3 మాటలు చెప్పారు లూకా గురించి. చెప్తూ 16:10లో ట్రావెల్ అంట, వారు ప్రయాణం చేస్తానికి ఇష్టపడ్డారు. జాయిన్ హిమ్ ఎట్ త్రోయలో పౌలుతో కలిసి అక్కడ నుండి జాయిన్ అయ్యాడంట. ట్రావెల్ తర్వాత ఏంటి? మీరు గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 13 వరకు చూస్తే, మీరు నాకు అన్యాయము చేయలేదు, శరీర దౌర్బల్యము కలిగినను నేను స్వార్థ మీరు ప్రకటించేతనని మీరు ఎరిగి ఉన్నారు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. ఓ కనుక ఇక్కడ కూడా చెబుతూ పౌలుతో పాటు ప్రయాణం చేశాడు. అంతేకాకుండా పౌలుతో పాటు ఉన్నప్పుడు చాలా బలహీనమైన పరిస్థితులు వీళ్ళంతా ఎదుర్కొన్నారు. అక్కడ కూడా అంటాడు ట్రబుల్స్ లో ఉన్నాడు. కనుక కేమ్ ఆఫ్టర్ సిక్నెస్ ఇన్ గలేషియా. పౌలు సిక్నెస్ పొందినప్పుడు కూడా మరి తిమోతి లూకా పౌలు యొక్క వైద్య విషయంలో మరి ఆ తర్వాత గలతీ ప్రాంతానికి వచ్చి పౌలుతో పాటు మరి వైద్య విషయంలో సహకరించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకున్నాం. మూడవది చివరి వరకు కూడా పౌలుతో పాటు అన్ని కార్యాలు తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ చెప్తాడు. ట్రావెల్, ట్రబుల్ అండ్ ట్రైంప్ అని రాశాడు. 4 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 1:6 వచనం, నేను ఇప్పుడే పనార్పణంగా పోయబడుతున్నాను, నేను వెడలిపోతున్నాను అన్నాడా. 11వ వచనం, లూకా నా దగ్గర ఉన్నాడు అన్నాడు. వాజ్ విత్ హిమ్ ఎట్ ద ఎండ్. చివరి గడియల్లో కూడా లూకా పౌలుతో ఉన్నాడు. బలహీనమైన పరిస్థితుల్లో గలతీలో ఉన్నాడు. ప్రయాణ పరిస్థితుల్లో త్రోయలో ఆ రెండవ దండయాత్రలో పౌలుతున్నాడు. కనుక లూకా గురించి రాసేటప్పుడు ట్రావెల్ అండ్ ట్రబుల్ అండ్ ట్రైంప్, దేవునికి కార్యాలు చేయడానికి కోసం ప్రయాణాల్లో, దేవుని యొక్క పరిచర్యల్లో, మరి ఇబ్బందుల్లో, బలహీనతల్లో, అంతేకాకుండా దేవుని యొక్క పరిచర్యలో మహిమ కలుగునట్లుగా మరి లూకా జత పనివాడుగా ఉండటం మనకి కనబడుతుంది. అందుకనే ఫిలెమోను రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు లూకాని ఎంటర్ చేశాడు. ఏమన్నాడు చూడండి. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా కూడా వందనాలు చెప్తాను. సో ఇది 7వ వ్యక్తి. ఇక 8వ మాట, ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, అపొస్తలుడైన పౌలు రాస్తూ 8వ వ్యక్తికి ఎక్కడే గుర్తు చేశాడు లూకా దగ్గరే, దేమా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. దేమ అన్యుడైన ఒక విశ్వాసి, పౌలు యొక్క ఫిలో లేబర్. ఇతడు పౌలుతో పాటు ప్రయాణం చేశాడు, కానీ
ఏం జరిగింది? తిమోతికి రాస్తూ బాధపడ్డాడు అపోస్తలుడు పౌలు. అందరి గురించి బాగా చెప్పాడు. కొంచెం బాధాకరంగా చెప్పాడు దేమాన్ని గురించి. అంటే మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే మంచి ప్రారంభం చేసి మంచి ముగింపు లేకుండా ఉన్నవాళ్ళు దేమ ఒకడిగా చెప్పాడు. దేమ 4:10 ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకి వెళ్ళాను. అది బాధతో చెప్పాడు. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు కనుక కొంచెం బాధతో రాసిన మాట ఇది. అందుచేత దేవాన్ని వీళ్ళని కూడా ఎందుకు గుర్తు చేశాడంటే చాలాసార్లు మనతో పాటు ఉండేవాళ్ళు కూడా చాలా మంది లోకాన్ని స్నేహించి సేవకులతో ఉంటూ కూడా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయే అవకాశాలు చాలా చోట్ల ఉంటాయి. కనుక దేవ మీకు అందుచేత ఈ 8 మందిని చాలా చక్కగా గుర్తు చేశాడు అపోస్తలుడు పౌలు. ఇందులో మనం కూడా ఇలాంటి లక్షణం, అంటే నిజంగా ఒక పాల్స్ పర్సనల్ ఒక డాక్టర్గా లూకా ఉంటే, ఒక చూడండి ఒకసారి, ప్రియ సహోదరుడిగా పాల్స్ ఫెలో సర్వెంట్గా తుకికి ఉన్నాడు. అంతేకాదు పాల్స్ ఓన్ హార్ట్గా ఒనేసిం ఉన్నాడు. పాల్స్ ఫెలో ప్రిజనర్గా అరిస్టార్క్ ఉన్నాడు. పాల్స్ రీస్టోర్డ్ ఫెలో సర్వెంట్గా జాన్ మార్క్ ఉన్నాడు. పాల్స్ ఫెలో వర్కర్గా యూస్త్ ఉన్నాడు. పాల్స్ హెల్పర్ అండ్ ఇన్ ప్రేయర్గా ఎఫఫర్ ఉన్నాడు. పాల్స్ పర్సనల్ డాక్టర్గా, అంతేకాకుండా స్పిరిచువల్గా కూడా ఎంతో సహకారిగా లూకా ఉన్నాడు. పాల్స్ ఫెలో లేబర్గా దేమ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. పౌలు ముగిస్తున్నాడు చూడండి. ముగింపు మాటలు చదివి ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ లవదీకలో ఉన్న సహోదరులకు సుంఫునకును నోఫాకును వారి ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదీకే వారి సంఘాల్లో కూడా చదివించండి. లవదీకు రాసిన పంపిన పత్రిక మీరు కూడా చదివించుకోండి. లవదీకి కూడా ఒక పత్రిక రాశాడని ఇందులో ఉంది. అది మనకు లభించలేదు. ఒకవేళ లభిస్తే అపోక్రఫీలో ఉండొచ్చు. కనుక 17వ వచనం, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడను అర్కిప్తో చెప్పాను నేను. అర్కిప్ కూడా మరి కొలస్సేకు చెందినవాడుగా, కొలస్సే పరిశుద్ధులకు అక్కడ కూడా రాస్తాడు కదా. ఫిలెమోనుకు రాసేటప్పుడు అర్కిప్ కూడా గురించి కూడా చెప్తారు. ఎక్కువ మంది ఫిలెమోని యొక్క ఇక్కడ చూడండి, మన సహోదరిని అఫియాకును తోటి యోధుడైన అర్కిప్. ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఫిలెమోని యొక్క మరి భార్య పేరు అఫియా అని, ఫిలెమోని యొక్క కుమారుడు అర్కిప్ అని చెప్తుంటారు ఎక్కువ మంది వేదాంత పండితులు. ఇక్కడ కూడా గుర్తు చేస్తారు అనమాట. అర్కిప్ కొలస్సీలోనే కదా, మరి ఫిలెమోను ఇంట్లోనే కదా ఆ రోజు జరిగేది కార్యాలన్నీ కూడా అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి అర్కిప్ కూడా వందనాలు చెప్పండి, జాగ్రత్త పడమని చెప్పండి, అప్పగింపున్న పరిచయం బాగా నెరవేర్చమని చెప్పండి. నేను స్వహస్తాలతో వందనాలు చేస్తున్నాను. నా బంధకాలను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడేయడనుగా. కానీ జైలు నుండి రాసిన అద్భుతమైన పత్రిక. పిల్లరా, మనము ఈ 15 ఎపిసోడ్లలో కొలస్సే పత్రిక గురించి సంపూర్ణంగా మనం తెలుసుకున్నాం. దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ పత్రిక క్రీస్తు యొక్క మూర్తిమత్వాన్ని తెలియచేయడం మాత్రమే కాక మన బాధ్యతలను కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన బాధ్యతలు మనం ఏ రీతిగా ఉండాలి, ఆ చివరిలో కూడా ఈ యొక్క 8 మందిని మనకు గుర్తు చేస్తూ జాగ్రత్తలు కూడా చెప్పాడు. అందుచేత మనము క్రీస్తులో విశ్వాసుల యొక్క స్థానాన్ని లేక క్రీస్తు యొక్క ఆధిక్యతని మనం ఎరిగిన వారమై, మరి తప్పుడు బోధల్ని లేక దైవానికి వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని మనం ఎరిగిన వారమై జాగ్రత్త పడుతూ సంపూర్ణతలోనికి రావడానికి కోసం బ్రతకవలసిన తీరు, క్రైస్తవుల విశ్వాస జీవితం ఏ రీతిగా ఉండాలో నేర్చుకుంటూ అనేక మందిని మాదిరిగా ఉంచుకొని మనం ప్రభు కోసం నిలిచి అనేక ఆత్మల్ని గెలిచి ప్రభు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు. మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన భాగ్యాన్ని బట్టి వందనాలు. కొలస్సే పత్రికని వచ్చిన ధ్యానాల రూపంలో ప్రభు మేము ధ్యానించాం. ఎన్నో విషయాలు చారిత్రాత్మకంగా మేము నేర్చుకున్నాం. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికమైన పురోగవృద్ధికి దోహదకరంగా మీరు మాతో మాట్లాడారు. నీ స్వరూపం మాలో ఏర్పడాలని
నీ సార్వభౌమత్వాన్ని మేము అర్థం చేసుకోవాలని, నీకు తగినట్లుగా మేము నడవాలని, కట్టబడిన వారమై, నాటబడిన వారమై, తండ్రి నేర్చుకున్న వారమై, నీ కొరకు సాక్షులుగా ఉండాలని ఇష్టపడ్డారు. అలా ఉన్న వారిని మాదిరికరంగా చూపించారు. అలా లేని వారిని కూడా మాకు హెచ్చరికనిచ్చారు. అందుకే వందనాలు. ఇన్ని ఎపిసోడ్లో కూడా తండ్రి మీరు తోడేయండి, నీ ఆలోచనలు మాకు ఇచ్చిందంటే వందనాలు చెల్లిస్తూ, నీ చిత్త ప్రకారం మమ్మల్ని అందరినీ నిలుపుమని బలపరచమని మీకు అప్పగిస్తూ, మా ప్రభువు మా రక్షకుడు ఆశీర్వాదానికి మూలకారకుడు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వెళ్ళి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్